హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బెస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నేను చూసిన ఒక వీడియో గురించి మీకు చెప్తాను. సమస్యలన్నీ పోవాలంటే నేను ప్రతిరోజు రాసే ఈ టెక్నిక్ని ఫాలో అయితే 8 రోజులు చాలు, కోట్లు చూస్తారు. ఇది ఆ వీడియో చూసారా? ఒక టెక్నిక్ ఫాలో అయిపోతే కేవలం 8 రోజుల్లో కోట్లు వచ్చేస్తాయి. ఇది సాధ్యమా? ఒక్కసారి మిమ్మల్ని మైండ్తో ఆలోచించండి, మైండ్తో చెప్పేయండి. ఒక మాటే మంత్రం, ఆ మాట బ్రెయిన్కి చెప్పండి, మైండ్కి చెప్పండి అంటే ఆ మైండ్ని కొంచెం వాడండి. ఇప్పుడు ఇక్కడ వాడండి. లేడీస్ ఎవరైతే ఉన్నారో, రోజుకు ఒక తంత్రా కోసం ఎదురు చూసే లేడీస్ ఎవరైతే ఉన్నారో, ఈజీగా డబ్బులు వచ్చేయాలని ఈ ట్రాప్లో పడి 100లకు 1000కు వీడియోలు చూసుకుంటూ అనేక క్లాసులకి అటెండ్ అయిపోయి మధ్యాహ్నం పెట్టే కమ్మని భోజనం చేసేసి సాయంత్రము టీ తాగి ఎంజాయ్గా వెళ్ళిపోయేటటువంటి యువత, నిరుద్యోగులు, ఈజీగా డబ్బులు రావాలని ట్రాప్లో పడిపోయే వాళ్ళందరూ కనీసం కొద్దిగా మైండ్ని వాడాలి. 8 రోజుల్లో ఒక టెక్నిక్ రాసుకుంటూ కూర్చుంటే కోట్ల రూపాయలు వచ్చేస్తాయా? విశ్వ నియమం ఇది. ఏవైతే విశ్వంతో కనెక్ట్ అయిపోతామో ఇక మొత్తం చేసేద్దామని విశ్వం అని పట్టుకుంటూ విశ్వంతో కనెక్ట్ అవుతా, నేను విశ్వంతో కనెక్ట్ అవుతా, రండి మీరు నేను కనెక్ట్ చేసేస్తా అనే దాంట్లో ట్రాప్లో పడుకున్న వాళ్ళు, ఇది కనీసం అదే మైండ్ని అదే బ్రెయిన్ని వాడండి. విశ్వధర్మమా అది? 8 రోజులు రాస్తే కోట్లు వచ్చేస్తే ఇంకా డబ్బులు సంపాదించడం ఎందుకు? బిజినెస్లు చేయటం ఎందుకు? ఈ ప్రాసెస్ అనేది ఎందుకుంది? ఎవరు ఈ డబ్బు సంపాదించాలి అనే రేసులో ఎవరు ఏ విధంగా ఫాలో అవుతున్నారు? ఏ విధంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని చేంజ్ అవ్వకుండా దాన్నే స్టిక్ అయ్యి అంచెలంచెలుగా బిజినెస్ డెవలప్ చేసుకుంటూ ఒక గోల్ సెట్ చేసుకుని ఆ గమ్యస్థానానికి చేరుకునేటటువంటి అనేక మందిని మనం ఎగ్జాంపుల్గా రియల్ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాము. వాళ్ళని చూడాలి, మీరు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అంతే తప్ప ఒక క్లాస్లో వచ్చి ఉన్న పలంగా నాకు డబ్బులు వచ్చినాయి, ఉన్న పలంగా 10 లక్షలు పడ్డాయి, బ్యాంకులో వచ్చి పడ్డాయి, రాత్రి అఫర్మేషన్ చేశాను, పొద్దున 10 లక్షలు పడ్డాయి అని ఆ ఫీడ్బ్యాక్లు కాదు మీరు చూడాల్సింది. చూసి దాంట్లో మీరు మానసికంగా కృంగిపోయి నాకెందుకు రావట్లేదు, వాళ్ళకి ఏ విధంగా వచ్చేసినాయి, వాళ్ళు ఎంత పవర్ఫుల్గా టెక్నిక్ చేసేశారు అని అదే మాయలో పడిపోయి మానసికంగా కృంగిపోకండి. సబ్జెక్ట్ని పట్టుకోలేదా ఏంటి నేను, వాళ్ళు ఏ విధంగా పట్టేసుకున్నారు, నిజంగా వాళ్ళకి ఏ విధంగా వచ్చేసినాయి అని ఆ ఫేక్ ఫీడ్బ్యాక్స్ని మీరు చూసి కృంగిపోవద్దు. ఎందుకంటే అది విశ్వధర్మం కాదు. అలా 8 రోజులు రాస్తే 10 కోట్లు వచ్చేయడానికి, కోట్ల వచ్చి డబ్బు పడటానికి. అది సృష్టికి విరుద్ధం, విశ్వ నియమాలకి విరుద్ధం. అది అలా జరగదు. విశ్వంతో కనెక్ట్ అయిపోతా అని మీరు బాగా పెంపర్లాడటం దాన్ని అంటారు. దాన్ని మీరు ఏమని చెప్పాలంటే, విశ్వంతో కనెక్ట్ అయిపోతాను, నాకు విశ్వంతో ఎవరైనా కనెక్ట్ చేస్తే బాగుండు, ఏ విధంగా కనెక్ట్ అయిపోవాలని ఆతృత పడే కంటే విశ్వము ఏ ధర్మాలని బోధిస్తుంది, విశ్వ నియమాలు ఏంటి అనేది ముందు తెలుసుకుని రియల్ ప్రాసెస్ వెంట పడండి, రియల్ గోల్స్ సెట్ చేసుకోండి. అప్పుడు సాధిస్తారు, అప్పుడు కోటీశ్వరులు అవుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ నిజం. ప్రతి వ్యక్తి మీరు ఆ సబ్జెక్ట్లో ఉన్నారో అది దాని గురించి తెలుసుకుంటున్నారని కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజము. మనం ఆకర్షిస్తేనే అది మన దగ్గరకు వస్తుంది, మనం ఇస్తేనే తిరిగి వస్తుంది అని తెలుసు కదా. ఇవన్నీ సత్యాలు. కానీ సత్యం మనకు నచ్చదు, రియాలిటీ మనకు నచ్చదు, నిజంగా డబ్బులు వచ్చే పద్ధతి మనకు నచ్చదు. ఉన్న పరంగా డబ్బులు రావాలి, ఫ్రీగా డబ్బులు రావాలి, కష్టపడకుండా డబ్బులు రావాలి. మనకు చెప్తారు కొంతమంది, కష్టపడితేనే డబ్బులు రావు, కష్టపడితేనే డబ్బులు వస్తే రిక్షా పుల్లర్స్ కానీ, బాగా మట్టి పని చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, కూలీలు కానీ ఎందుకు ధనవంతులు కావట్లేదు అని. కష్టం అంటే ప్రతిదీ అలా కష్టపడితేనే, కూలి పని చేస్తేనే కష్టం అని కాదు. స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అన్నీ ఉంటాయి కదా. ఎవరు ఎంతవరకు కోరుకుంటున్నారు అనేది అదే ఆలోచించాలి.
మీరు బలంగా కోరుకుంటున్నారు. మీరు కోటీశ్వరులు కావాలి, కోట్లు కావాలని కదా మీ కాన్సెప్ట్. మీరు లిమిట్ పెట్టుకోలేదు కదా. నేను ఒక కూలి చేస్తే కష్టపడితే 500 వస్తాయి అనేది అతనికి తెలుసు, అంతవరకే వస్తాయి, అదే అంతవరకే కోరుకుంటున్నాడు. ఒక కూలి ఎవరి కింద అయితే పని చేస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ ఇతని ద్వారా కూలి చేపించుకొని అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఆ ప్రాసెస్ గురించి ఎప్పుడైనా ఆ కూలి ఆలోచించాడు. అతని లిమిటేషన్ అంతవరకే ఆలోచిస్తున్నాడు కాబట్టి అంతవరకే ఉన్నాడు. అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తే అతను దానికి మించిన పని ఏముందనేది పట్టుకుంటాడు, ఆ అవకాశం అనేది వస్తుంది. అతని ఆలోచన అనేదే బియాండ్ లిమిట్ ఉంటే డబ్బు అనేది ఎలా వస్తుంది? మనకి ఇక్కడ ఏం కోరుకుంటే అది వస్తుందని కదా. యద్భావం తద్భవతి. ఈ వర్డ్ చిన్నది కాదు, దీంట్లోనే పెద్ద శక్తి అనేది ఉంది. నువ్వు కోరుకో స్వామి, నువ్వు ఏది కోరుకుంటే అది నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఏది ఇస్తే దానికి 10 వస్తుంది అని తెలుసుకొని కూడా దాన్ని అప్లై చేయకుండా ఫ్రీగానే నాకు డబ్బులు కావాలి, అవన్నీ మాత్రం నేను చేయను అనేవారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని తంత్రాలు చెయ్యి, ఎన్ని మంత్రాలు చెయ్యి, ఎన్ని టెక్నిక్లు ఫాలో అవ్వు, ఏమీ అవ్వదు. ఒక్కసారి గోల్ సెట్ చేసుకుంటే దాని నుంచి స్లిప్ అవ్వద్దు. ఇక మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వండి, విజువలైజేషన్ చేయండి, మీరు మేనిఫెస్టేషన్ చేయండి. దానికి తగ్గ అవకాశాలు రావటానికి మీ యాటిట్యూడ్ చేంజ్ చేయండి. మీరు సమాజం పట్ల ఏ విధంగా కృతజ్ఞతాభావంతో ఉన్నారు, ప్రతి దానికి కృతజ్ఞత అనేది తెలుపుకుంటూ, కృతజ్ఞత అంటే ఇక్కడ మళ్ళీ ఇంకా మిస్కాన్సెప్ట్ ఒకటి ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇక కృతజ్ఞతలు చెప్పమన్నారని చెప్పి ఈ కుర్చీకి కృతజ్ఞత, ఈ సోఫాకి కృతజ్ఞత, ఈ వచ్చేదానికి కృతజ్ఞత, ఇది చాలా హాస్యాస్పదంగా ప్రతిదానికి ఇలా కాదు. మన డైలీ రొటీన్ లైఫ్లో మనకి ఎవరైనా ఏదైనా సహాయం చేసినా, మనకి ఏదైనా పని చేసి పెట్టినా, లేకపోతే ఏ విధంగా గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవాలో అంతవరకు చేస్తే చాలు. కనబడిన దానికి, వెళ్తున్న దానికి అన్నిటికీ దీనికి కృతజ్ఞత, దానికి కృతజ్ఞత, ఇది మనము ఎంతవరకు అర్థం చేసుకొని పొరపాటు పడుతున్నాము అనేది ఇక్కడే తెలుస్తుంది. చాలామంది కృతజ్ఞత చెప్పమన్నాం కదా అని చెప్పి ఆ కొద్దిసేపు దీనికి కృతజ్ఞత, దానికి కృతజ్ఞత, ఈ సోఫాకి, ఈ కుర్చీకి, ఈ టేబుల్కి, ఈ కనబడుతున్న వాచ్కి, ఇలా ఎంత హాస్యాస్పదంగా అది. దానికి వాహా ఓ ఓకే ఓకే ఓ అని చెప్పరాదు మళ్ళీ. దీనికి ఇది కాదండి. రియల్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటే నేను పెట్టే ఆఫ్లైన్ క్లాసు ఎవ్రీడే ఉంటుంది. జూలై 20 దగ్గర నుంచి రోజు క్లాస్ ఉంటుంది. మీరు ఎంత దూరం నుంచైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. కేవలం మీ చేతిలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీతోనే అందరూ సంపాదిస్తున్న విధంగా, స్మార్ట్ వర్క్తో సంపాదిస్తున్న విధంగా మహిళలకి, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, నిరుద్యోగులకి, స్టూడెంట్స్కి, ఇంకా ఎవరికైనా సరే బిజినెస్తో ఏ విధంగా మనం సక్సెస్ అవ్వచ్చు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుంటూ. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో మీరు ఇంతవరకు ఏమీ జరగలేదు కదా అనే ఒక నిరుత్సాహంగా, ఒక మానసిక రోగిగా తయారవ్వకండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఆయుధంతోనే మీరు లక్షల కోట్లు సంపాదించవచ్చు. దానికి ఏ విధంగా యూజ్ చేయాలనేది తెలిసి ఉండాలి. మీకు ఎవరైతే ట్రాప్ చేస్తున్నారో, వాళ్ళు లక్షాధికారులు, కోటీశ్వరులు ఎలా అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. అదే విధానంతో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుంటూ మీరు ఏ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఆయుధంతోనే మీరు ఏ విధంగా సంపాదించవచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ క్లాస్కి రండి. వేలకు లక్షలు ఎలాంటి ఫీజులు వసూలు చేయటం అయితే జరగదు. ఇన్ని క్లాసులకు వెళ్ళాము ఏమీ జరగలేదు ఇప్పటిదాకా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ విధంగా మీకు కోరిక అనేది బలంగా ఉంది, అది ఎందుకు జరగట్లేదు, ఎలా చేస్తే జరుగుతుంది అనేది పూర్తిగా మీకు ఆఫ్లైన్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. గంటల తరబడి మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తూ, లేనిపోని అన్నీ తీసుకొచ్చి చెప్తూ, అఫర్మేషన్లు రాపిస్తూ, మెడిటేషన్ అనే ఒక ఫేక్ కాన్సెప్ట్తో మిమ్మల్ని ట్రాప్లో పడేయటం అనేది ఏమీ జరగదు. రియల్ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే రియల్ సబ్జెక్ట్తో యాక్షన్ ప్లాన్ మీరు ఈ విధంగా చేస్తే మీకు వర్కౌట్ అవుతుందని ఒక్కసారి తెలుసుకోండి. 100% మీరు సక్సెస్ అవుతారు. ఆఫ్లైన్ క్లాస్కి అటెండ్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. డైలీ బేసిస్లో
క్లాస్ ఉంటుంది. ఒక ఆదివారం అనే కాదు, మీకు కన్వీనియంట్ ఉన్న టైంలో ఎప్పుడైనా రావచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.